హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘా క్రియేషన్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా వీడియోని మీరు ముందుగా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. కర్రీ మనం కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటున్నాం కాబట్టి 1/2 kg మటన్కి నేను ఒక 3 ఉల్లిపాయలను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉల్లిపాయను ఎగరేస్తూ స్టైల్గా క్లిప్ తీసుకుందాం అనుకున్నాను, బట్ వర్కౌట్ అవ్వలేదు, మీరేం నవ్వుకోకండి. ఓకే, ముందుగా ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప నేను హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా రెసిపీని కంప్లీట్ చేస్తున్నాం, చూసేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనిలోకి 4 పచ్చిమిర్చి చీరకల్లాగా కోసి పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మటన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెడీ చేసుకుని మటన్ని క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం మసాలా పట్టించి వాటిని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోండి. ఇలా పిల్లలతో ఆడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటే వర్క్ స్ట్రెస్ అనేది తెలియదు కదండి. నేనైతే ఎప్పుడు మా మేఘశ్రీతో ఆడుతూ పని చేసుకుంటూ ఉంటాను. ఫార్ములా కొన్నిసార్లు యూజ్ అవుతుంది, కానీ కొన్నిసార్లు మా మేఘశ్రీ అయితే పని కూడా చేసుకోనికుండా నా చుట్టూ తిరుగుతూ నన్ను విసిగిస్తూనే ఉంటుందండి. కానీ అప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయినా పర్లే, మళ్ళీ ట్రై చేస్తా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ని పోసుకోండి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో కొన్ని కరివేపాకులు వేయండి. కరివేపాకులు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే కొన్ని మసాలా దినుసులు వేయండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు వాటిని వేపుతూ ఉండండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి కర్రీని కొంచెంసేపు కలుపుతూ ఉండండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌనిష్లోకి వచ్చాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కలిపి ఒక 5 minutes కొంచెం దాన్ని మగ్గనివ్వండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలా పట్టించుకున్న మటన్ని అందులోకి వేయండి. మటన్ వేసిన తర్వాత మొత్తం పైనుంచి కింద వరకు దాన్ని కలుపుతూ ఉండండి. మొత్తం అవంతా ఉల్లిపాయలు అవన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యే వరకు కలిపి దానిలో సాల్ట్ కూడా వేసి దాన్ని కొంచెంసేపు ఒక 5 minutes మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల ముక్కలకి సాల్ట్ బాగా పడుతుంది. తర్వాత గరం మసాలా కొద్దిగా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, మటన్ మసాలా కూడా వేసి కొత్తిమీర వేసి కర్రీని మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వండి. మొత్తం ఆ మసాలా అంతా కర్రీకి మంచిగా పట్టి గ్రేవీలాగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆ పీసెస్కి చక్కగా పట్టి పీస్ టేస్ట్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా 5 minutes పెట్టిన తర్వాత ఒకసారి తీసి కర్రీ ఎలా వచ్చిందో చూడండి. మటన్లో వచ్చిన వాటర్తోనే 5 minutes అలా మగ్గనిచ్చాక కర్రీని చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు దీనిలో ఒక 1/2 glass వాటర్ పోసుకొని మంచిగా కర్రీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి స్పైసెస్ అన్నీ కలిసేలా మంచిగా మిక్స్ చేసేసి చివరిగా కొంచెం కొత్తిమీరని ఫ్లేవర్ కోసం పైన మొత్తం చల్లేసి కుక్కర్ మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టినాక ఒక 4 కానీ 5 కానీ విజిల్స్ మనం తీసుకున్న మటన్ని బట్టి. లేత మటన్ అయితే ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురు మటన్ అయితే ఒక 5 or 6 విజిల్స్ రావాలి. నేనైతే ఒక 4 విజిల్స్కి నాకు సరిపోతుంది అనిపించింది. ఒక 4 విజిల్స్ పెట్టేశాను. ఒక 4 విజిల్స్ రానిచ్చే వరకు అలా ఉంచండి ఫ్రెండ్స్. 4 విజిల్స్ వచ్చాక తర్వాత కుక్కర్ మూత తీసి వాటర్ ఏమన్నా కొంచెం ఉంటే దాన్ని కొంచెం ఒక 5 minutes అలాగా సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఒక 5 minutes అలా మగ్గనిచ్చాము అంటే మంచిగా సూపర్గా సాఫ్ట్గా మనకి
మటన్ అనేది కుక్ అయిపోతుంది. పాపని చూసారా, నేను ఇక్కడ కుక్ చేస్తుంటే మమ్మీ నాకు కూడా టేస్ట్ చూపించు ఎలా ఉందో అని అడుగుతుంది. ఓకే, ఇది స్పైస్ ఎక్కువ తినవు కదా నాన్న నువ్వు అని చెప్పి నేను లెమన్ పిండేసి దానికి టేస్ట్ అనేది చూపిస్తున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని అడిగితే ఉప్పు సరిపోయింది మమ్మీ అంటుంది. దానికి కారం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ కొంచెం స్పైసీనెస్ తగలడం వల్ల అట్లా ఉన్నాయి దానికి. కర్రీ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీని చూస్తుంటే మంచి టెంప్టింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్లుగా ఉంది. పీస్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, మంచిగా ఇలా విడిపోతూ ఉంది. మటన్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇది నేను నా స్టైల్లో సింపుల్ వేలో చేసుకున్న మటన్ కర్రీ. దీనికి ఎక్కువ టైం అండ్ ప్రాసెస్ కూడా ఉండదు ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. సాల్ట్ స్పైసెస్ అన్నీ కరెక్ట్గా పడ్డాయి, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.